క్విక్ కామర్స్ డెలివరీ యాప్స్ ఎంత వేగంగా అయితే మనకి సామాన్ ఇంటికి డెలివర్ చేస్తాయో అంతకంటే క్విక్ గానే ఫస్ట్ ఓడిఐ టికెట్స్ సోల్డ్ అవుట్ ఇన్ 8 minutes. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? విల్ టాక్ అబౌట్ దట్. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన టాప్ పర్ఫార్మెన్సెస్ తోపులు ఎవరు? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎందుకు ఇండియాకు వచ్చి మేము వరల్డ్ కప్ ఆడము అంటున్నారు? వాళ్ళు కూడా పాకిస్తాన్ టీం లాగానే వీళ్ళు కూడా శ్రీలంక ఎందుకన్నారు ఇలా? దాని గురించి మాట్లాడుకుంటూ యాషెస్ టెస్ట్ లో ట్రావిస్ హెడ్ స్మిత్ దూర దుమారం టచ్ కరెంగే उसके बारे में. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ లో గ్లెన్ ఫిలిప్స్ అప్పుడప్పుడు మర్చిపోతుంటాడు ఫీల్డింగ్ చేస్తుంటాడు మనిషి అని, ఇప్పుడు కొత్త స్కిల్ కూడా అన్లాక్ చేశాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అదేంటో కూడా మాట్లాడుకుందాం. ఇన్ని వార్తలు ఉన్నాయి, మరి హెడ్లైన్స్ ఏంటో చెప్పేసాను, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ స్పోర్ట్స్ వార్తలు. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఒక వీడియోకి 1,00,000 వ్యూలు ఇచ్చేశారు. సూపర్ మామ బ్రో, సూపర్ మీరంతా కూడా. మరి ఈ స్పోర్ట్స్ వార్తల్లో కూడా టాప్ 5 హెడ్లైన్స్ ఏంటో చూశారు. ఒక్కొక్క ఐటమ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 5 రోజుల క్రితం వచ్చిన న్యూసే, కొంచెం లేట్ అయినా కూడా దాని కాన్సిక్వెన్స్ ఏంటో కొంచెం మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే బరోడాలో జరగబోతున్న ఫస్ట్ ఓడిఐ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్, దానికి సంబంధించిన టికెట్స్ 8 నిమిషాల్లో సోల్డ్ అవుట్. నౌ ఆబ్వియస్, అందరికీ తెలుసు కారణం ఏంటో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రో అండ్ కో వీళ్ళిద్దరూ కూడా ఫీల్డ్ పైన ఇండియన్ జెర్సీలో కనిపించేది ఓన్లీ ఓడిఐస్ లో. సో ఆ క్రేజ్ ఉంది, వాళ్ళు ఆడుతున్నారని తెలుసు. విజయ్ హజారే ఆడుతుంటేనే తండాలుగా వచ్చేసారు రోహిత్ ని చూడడానికి. విరాట్ కోహ్లీ మ్యాచ్ లు బ్రాడ్కాస్ట్ చేయట్లేదని చెప్పి రచ్చ చేశారు. అలాంటిది ఓడిఐ మ్యాచ్ జరుగుతుందంటే వాళ్ళు రాకుండా ఉంటారా? వచ్చేసారు. ఇక్కడ వరకు అర్థం అవుతుంది. కానీ దీంట్లో యాక్చువల్ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడొకప్పుడు రోహిత్ ఇంకా విరాట్ ఓడిఐ ఫార్మాట్ కూడా ఆడడం ఆపేస్తారు కదా, మేబీ 2027 వరల్డ్ కప్ తర్వాత. దాని తర్వాత అయినా ఇప్పుడు ఎలా అయితే టెస్ట్ క్రికెట్ చూడమంటే ఏం చూస్తాం, కోహ్లీ లేడు రోహిత్ లేడు అంటున్నారు, అలాగే ఓడిఐ ఫార్మాట్ కూడా ఆ 2027 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఒకవేళ కనుక విరాట్ అండ్ రోహిత్ గుడ్ బై చెప్పేస్తే ఓడిఐ క్రికెట్ ఎవరు చూస్తారు? ఇండియాలోనే ఇంత క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఫార్మాట్స్ అన్ని చూడట్లేదు. ఓడిఐ క్రికెట్ ప్రస్తుతానికి మళ్ళీ తిరిగి ఎందుకు చూస్తున్నారంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి. దిస్ ఈజ్ అండర్స్టాండబుల్. ఆ క్రేజ్ వాళ్ళకు ఉంది, అది వాళ్ళు సంపాదించుకున్న ప్రేమ. బట్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓడిఐ క్రికెట్ ని సజీవంగా ఉంచగలరా? ఇండియాలో చూస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం ప్రస్తుతానికి ఎవరి దగ్గర లేదు. కొంచెం ఆందోళన కలిగించే విషయం ఇది. నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏ మాట కామాట, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఓడిఐ క్రికెట్ సర్వైవ్ అవ్వడం వితౌట్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కష్టమేమో. ఎవరు కూడా స్పోర్ట్ కంటే పెద్ద కాదు, కానీ ఈ జనరేషన్ లో చాలా కొత్త విషయాలు జరిగాయి. ఈ సోషల్ మీడియా రావడం, ఫ్యానిజం చాలా ఎక్కువ అయిపోవడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మరి కొంచెం ఆలోచించుకోవాలి. క్రికెట్ ని నిర్వహించే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా, అది బీసీసీఐ కావచ్చు, వేరే కంట్రీ బోర్డ్సే కావచ్చు, అందరికంటే పైన ఐసీసీఐ కావచ్చు. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ద కమెంట్స్. అలాగే బై ది వే, వీడియో ఎక్కడ నచ్చినా సరే యువర్ లైక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు us. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే స్టంప్ టేల్స్ కి ఈ కొత్త సంవత్సరంలో యూ కెన్ కన్సిడర్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మూవింగ్ ఆన్, ద నెక్స్ట్ థింగ్ టు టాక్ అబౌట్ ఇస్ విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన టాప్ పర్ఫార్మెన్స్ ఏంటి. నౌ ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడదాం, ఎవరు సరిగ్గా చేయలేదు వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దేవదత్ పడిక్కల్ 6 మ్యాచెస్ లో 5th సెంచరీ కొట్టేవాడు. 9 రన్స్ తక్కువలో మిస్ అయిపోయాడు. 91 స్కోర్ చేశాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్ మయాంక్ అగర్వాల్ 100 కొట్టాడు. కర్ణాటక ఇస్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్, చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు. పడిక్కల్ ప్రత్యేకించి ఐ థింక్ ఇది 3వ సారిట ఈ విజయ్ హజారే ట్రోఫీలో తను ఒక సీజన్ లో 600 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేయడం ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా. ఇంత కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నప్పుడు యూ వుడ్ ఇమాజిన్ దట్ తనకు అవకాశం రావాలి ఈ ఫార్మాట్ లోని. కానీ ఎంత కాంపిటీషన్ ఉందంటే ప్రస్తుతానికి తను 15లో కూడా ఫీచర్ అవ్వట్లేదు ఆ స్క్వాడ్ లో. దట్స్ ఇండియన్ క్రికెట్స్ బెంచ్ స్ట్రెంత్ ఫర్ యూ. బట్ దేవదత్ పడిక్కల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దానికి ఈ పర్ఫార్మెన్స్ కి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. తను మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్ హూస్ మేడ్ ఎ కమ్బ్యాక్ ఇన్ టు ద ఓడిఐ స్క్వాడ్. తను సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్ అని చెప్పి ఒక కండిషన్ ఉండింది, ఒక ఆస్ట్రిస్క్ ఉండింది ఆ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు. తను విజయ్ హజారేలో ఆడాల్సి ఉండింది, ఆడాడు. 82 పరుగులు స్కోర్ చేశాడు. అగైన్స్ హిమాచల్ ప్రదేశ్ ఆడుతూ క్విక్ ఫైర్ నాక్ కూడా కొంచెం 2-3 సార్లు అవకాశాలు కూడా వచ్చాడు, క్యాచ్లు డ్రాప్ అయ్యాడు. బట్ ఆల్ ఇన్ ఆల్ తన ఫిట్నెస్ ని ప్రూవ్ చేసుకున్నాడు, మ్యాచ్ ఫిట్నెస్ ఉందని చూపించాడు, రన్స్ కూడా స్కోర్ చేశాడు, విచ్ ఇస్ గుడ్ సైన్స్ ఫర్ శ్రేయస్ అయ్యర్ పర్సనలీ అండ్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్. ఇదిలా ఉండగా హైదరాబాద్ కి చెందిన అమన్ రావు ఎవరైతే ఐపీఎల్ లో పిక్ అయ్యాడో, ఓ T20 మ్యాచ్ లో ముంబై శార్దుల్ ఠాకూర్ ని 24 రన్స్ స్కోర్ చేశాడు ఓవర్లో. దట్ బ్రాట్ హిమ్ టు లైమ్ లైట్. అయితే ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతూ హైదరాబాద్ క్వాలిఫై అవ్వలేరు నాకౌట్స్, ఎట్లాగో మొదటి 4 మ్యాచ్లు లాగా ఓడిపోయి ఉన్నారు. కానీ అగేన్స్ట్ బెంగాల్ ఆడుతూ మొహమ్మద్ షామీ ఉన్న లైనప్ కి అగేన్స్ట్ గా 200 స్కోర్ చేశాడు, 100 స్కోర్ చేశాడు తను. అమేజింగ్ పర్ఫార్మెన్స్.
కాన్ఫిడెన్స్ పెరుగుంటుంది. ఆబ్వియస్లీ దట్ ఐపీఎల్లో పిక్ అయ్యాడు, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండుంటాయి తనలో కూడా, మైండ్ సెట్ చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ ఒక నిర్భయంగా ఆడే తత్వం క్లియర్ గా కనిపిస్తుంది కుర్రాళ్ళలో. హోప్ఫుల్లీ హీ డస్ రియలీ వెల్. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది క్రికెటర్స్ ఇండియా దాకా వచ్చింది లేదు. బికాజ్ ఇప్పుడు మియాభాయ్ ఉన్నాడు, తనకంటే ముందర వివిఎస్ లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రజ్ఞనోజా, మొహమ్మద్ అజరుద్దీన్ అండ్ ఇలా కొంతమందే మనకి తెలుసు. దాని ముందర వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి. బట్ ఎక్కువ మంది ఆడిన తిలక్ వర్మ ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా కన్సిస్టెంట్ గా రారు అని ఒక మాట ఏదైతే ఉందో, హోప్ఫుల్లీ ద నెక్స్ట్ జనరేషన్ విల్ చేంజ్ దట్. అమన్ రావ్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ హిమ్ ఆఫ్ కోర్స్, మొదటి సీజనే తనకు కొంచెం పేరు సంపాదించింది. బట్ ఈస్ డన్ రియలీ వెల్, డబుల్ సెంచరీ, క్రెడిట్ టు హిమ్ ఫర్ దాట్. అదే మ్యాచ్ లో మొహమ్మద్ సిరాజ్ కూడా ఒక 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఈ హ్యాడ్ బెంగాల్ రీలింగ్. ఇన్ఫాక్ట్ 107 పరుగుల తేడాతో ఏమో గెలిచారు హైదరాబాద్ అగేన్స్ట్ బెంగాల్. దట్స్ ఎ గుడ్ విన్ ఫర్ దెమ్. యా, వీళ్ళు ఎక్కడికి ముందుకు వెళ్ళారు కానీ బెంగాల్ కాస్త వెనక్కి లాగారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లో అయితే అదిరిపోయాయి. మిగతా వాళ్ళు అంటారా, సరే అంత గొప్పగా పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు, రాహుల్ కూడా ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, గిల్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, సో వాళ్ళ గురించి తక్కువే మాట్లాడదాం, అలా పక్కన పెడదాం. సూర్య కూడా ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు. ఇది విజయ్ హజారే రౌండ్ అప్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా హాట్లీ డిస్కస్ టాపిక్ సోషల్ మీడియాలో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కావాలి, కమెంట్ లో చెప్పండి. టాపిక్ మొత్తం వినేసి తర్వాత మీ కమెంట్ ఏంటో చెప్పండి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఈ T20 వరల్డ్ కప్ ఏదైతే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందో, ఇండియా అండ్ శ్రీలంకలో నిర్వహించబోతున్న T20 వరల్డ్ కప్ లో వాళ్ళ మ్యాచ్లు, వాళ్ళ గ్రూప్ స్టేజ్ లో 3-4 మ్యాచ్లు వాళ్ళకే ఇండియాలో ఉన్నాయి. కోల్కతాలో 3, 4 ఇంకెక్కడో ఉంది. అయితే ఈ మ్యాచ్లు ఇక మేము ఇండియాలో ఆడము, మేము కూడా శ్రీలంకలో ఆడతాం పాకిస్తాన్ లాగా, మా మ్యాచ్లు ఇక్కడి నుంచి తీసేయండి అని ఐసీసీకి ఒక రిక్వెస్ట్ పెట్టారట. ఎందుకు జరిగింది ఇది? కొంచెం ఫ్లాష్ బ్యాక్. ముస్తఫిజుర్ రెహమాన్ ని బీసీసీఐ కేకేఆర్ టీం ఇన్స్ట్రక్ట్ చేశారు, రిలీజ్ చేసేసేయండి అని. ఎందుకు? చాలా బ్యాక్లాష్ వచ్చింది సోషల్ మీడియాలో దట్ బంగ్లాదేశ్ చెందిన ముస్తఫిజుర్ రెహమాన్ ని ఎందుకు ఐపీఎల్ లో ఆడిస్తున్నారు, బంగ్లాదేశ్ లో మైనారిటీస్ గా ఉన్న హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మనుషుల్ని చంపేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఒక ప్లేయర్ ఎందుకు ఆడుతున్నాడు మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అని చెప్పేసి వచ్చిన బ్యాక్లాష్ ని కొంచెం గౌరవిస్తూ దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కేకేఆర్ టీం ని ఒక డైరెక్షన్ ఇచ్చారు, ముస్తఫిజుర్ రెహమాన్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ముస్తఫిజుర్ రిలీజ్ చేసేసారో బీసీబీ సడన్ గా వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, మాకు మా గవర్నమెంట్ చెప్పింది దట్ మా బంగ్లాదేశీ ప్లేయర్స్ ఇండియాలో సేఫ్ కాదు, అందుకని మా వాళ్ళని మేము వరల్డ్ కప్ ఆడడానికి ఇండియాకి పంపించలేము. సేఫ్ కాదా? ఎలా మావా బ్రో? అంటే ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. సేఫ్ కాదుట, బంగ్లాదేశ్ లో మైనారిటీస్ అయిన హిందూస్ సేఫ్ కాదు, బంగ్లాదేశీ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ సేఫ్ కాదు, కానీ ఈ బంగ్లాదేశీ క్రికెటర్స్ ఇండియాకి వస్తే వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతారట, వాళ్ళని ఏదో చేసేస్తారట. వాళ్ళ దేశంలో జరుగుతున్న దానిపైన ఆబ్వియస్లీ కొంచెం తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు ఇండియాలో ఉన్న చాలా మంది. అండ్ ఐ థింక్ ఇట్స్ సబబే కూడా, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మైనారిటీస్ అనే హిందూ అనే కాదు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళపైన అత్యాచారం జరిగితే ఆబ్వియస్లీ ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు, మనిషి అన్నమాట రియాక్ట్ అవుతాడు. ఇక్కడ బంగ్లాదేశ్ మరి ఏ మొహం పెట్టుకొని ఇలాంటి ఒక సాకు చెప్తున్నారో వాళ్ళకే తెలియాలి. నో, ఇండియాకి బంగ్లాదేశ్కి ఈ క్రికెట్ లో ముందు నుంచి కొన్ని గొడవలు నడుస్తున్నాయి. మీకు గుర్తుంటే కనుక దేర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇండియా బంగ్లాదేశ్ టూర్ చేస్తున్నప్పుడు వాళ్ళు మన ప్లేయర్స్ ఫోటోలు కొన్ని తల నరికేసి చేతిలో పట్టుకొని అలాంటి పోస్టర్లు పెట్టడాలు, ఇండియా బంగ్లాదేశ్ ఎప్పుడు మ్యాచ్ అన్నా కాంట్రవర్సీ అయిపోవడాలు. వాళ్ళకి ఇండియా అంటే ఎక్కడ లేని కక్ష, ఒక నెగిటివిటీ అయితే కనిపిస్తూ ఉండేది ఈవెన్ ఆన్ సోషల్ మీడియా. నౌ ఇది చాలా మందికి అర్థం కాని విషయం, బికాజ్ అగైన్ హిస్టారికలీ చూసుకుంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ రావడానికి కారణం ఎవరు? ఇండియా. పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇండియన్ ఆర్మీ కలగజేసుకొని అక్కడ వెళ్ళి ఒక వార్ చేసి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీగా మార్చి వాళ్ళకు ఒక కంట్రీని ఇచ్చి ఇవ్వడంలో పెద్ద హస్తం ఉన్నది ఇండియాది. అలా సపోర్ట్ చేసిన ఇండియా ఒక బిగ్ బ్రదర్ లాంటిది యాక్చువల్ బంగ్లాదేశ్ కి. కానీ వాళ్ళకి దానికి సంబంధించిన కృతజ్ఞత లేకపోగా ఎన్నో సందర్భాల్లో అయితే చేశారు మాకేంటి, అప్పుడు చేస్తే జీవితాంతం మీకు ఉడిగం చేయాలా అన్న ఒక వైఖరి వాళ్ళలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్లీ క్రికెట్ ఫీల్డ్ లో వాళ్ళకి ఎక్కడ లేని ఒక నెగిటివిటీ, ఒక కుళ్ళు, ఒక ఎలాగలా చేసి ఇండియాని ఓడించాలి అంటే ఇండియాని ఓడించాలి అన్నది ఒకటి, కానీ ఆ నెగిటివిటీ ఏదైతే స్ప్రెడ్ చేస్తారో అబౌట్ ది మ్యాచెస్ అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మరి ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఐసీసీ అయితే బీసీబీ వాళ్ళతో మాట్లాడతారట, ఏంటి మీ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అని ఓ డిస్కషన్ అడగబోతుందా. అది ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు పెద్ద బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి మ్యాచ్ ఆడకపోతే ఇండియాకి నష్టపోయేదేమీ లేదు, రాకపోతే రాకపోయారు, శ్రీలంకకి ఆడుకుంటారు ఆడుకోనండి, పెద్ద ఫరక పడదు. వాళ్ళతో ఎట్లాగో బయలాటల్ సిరీస్ ఆడి మనం పెద్ద సాధించేది ఏమీ లేదు, వాళ్ళ వల్ల వచ్చే రెవెన్యూ కూడా ఏమీ లేదు.
ఇన్ఫాక్ట్ ఇండియానే ప్రపంచ క్రికెట్ కి 90% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో వాళ్ళు ఇది కూడా చెప్పారు, అదేంటంటే ఐపీఎల్ ని బంగ్లాదేశ్ లో మేము బ్రాడ్కాస్ట్ చేయము, మా బంగ్లాదేశీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని బ్యాన్ చేస్తున్నాము అని. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సీజన్ వాళ్ళు టెలికాస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్రికెట్ పగ్లూస్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రపంచం అంతటా కూడా క్రికెట్ ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ దేశంలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఐపీఎల్ కోసం. అండ్ వాళ్ళ దేశానికి చెందిన ప్లేయర్స్ చాలా మంది ఆడారు గతంలో. ఈ సీజన్ లో ముస్తఫిజర్ ఒకటే పిక్కాడు ఆప్షన్ లో, తను కూడా రిలీజ్ చేసేశారు. అందుకని ఇప్పుడు వాళ్ళు రివెంజ్ తీసుకుందాం అన్నట్టుగా వాళ్ళు కూడా మాకు కూడా పవర్ ఉందని చూపించుకోవడానికి వాళ్ళు చేస్తుంది ఏంటంటే, ఒకటి ఇండియాకి రామని చెప్పారు, రెండు ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు బ్రాడ్కాస్ట్ అగైన్ చేయకపోతే పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు, వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ ఏమీ లేదు బీసీసీఐకి కానీ ఐపీఎల్ కానీ. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఇక లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇక్కడ ఏదో పేట్రియాటిక్ యాంగిల్ నేషనలిస్ట్ యాంగిల్ కాదు, నార్మల్ గా ఒక మనిషిలాగా ఆలోచించినా అక్కడ జరుగుతుంది తప్పని ఎవరన్నా కూడా చెప్పి తీరాల్సిందే. సరే, సీరియస్ టాపిక్ నుంచి కొంచెం పక్కకు వచ్చి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ ఏంటంటే, వాళ్ళ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ యాషెస్ లో సూపర్ రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. సిడ్నీలో మరో సెంచరీ కొట్టాడు, 160 పైన ఎంతో కొట్టుకూర్చున్నాడు. స్టీవ్ స్మిత్ తనకున్న లవ్ అఫేర్ సిడ్నీ అది కంటిన్యూ చేస్తున్నాడు, తను 100 కొట్టుకూర్చున్నాడు. 37 సెంచరీస్ స్టీవ్ స్మిత్ కి, అంటే 47 కొట్టాడు. జో రూట్ అది వేరే విషయం అనుకోండి. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో 100, రెడ్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఇంకో 100, ఈ సిరీస్ 2 కొట్టేశాడు. ఇలా జరుగుతుంది. ఆ 5th టెస్ట్ మ్యాచ్ కూడా టువర్డ్స్ ఆస్ట్రేలియా వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. బట్ ట్రావిస్ హెడ్ ఆడుతున్న తీరు ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చాలా నచ్చే విషయం, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. సో ఇది యాషెస్ కి సంబంధించిన అప్డేట్ న్యూస్. లాస్ట్ ఏంటంటే, ఈ గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడే సూపర్ మ్యాన్, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సరే తను మనిషి అని మర్చిపోతాడు, ఎగురుతూ ఉంటాడు. అంటే ఎవరన్నా పొరపాటున నువ్వు ఎగరగలవు అని చిన్నప్పుడు చెప్పుంటే ఈ పాటికి ఎగిరి వెళ్ళిపోయాడు సూపర్ మ్యాన్ లాగా. అలా చేస్తుంటాడు తన విన్యాసాలన్నీ కూడా ఆన్ ద క్రికెట్ ఫీల్డ్. ఇప్పుడు ఫీల్డింగ్ మాత్రమే కాకుండా, అంటే ఈ మనిషి యాక్చువల్లీ కీపింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఎంపైరింగ్ ఒకటే చేయడు. ఈ బ్యాటింగ్ లో కూడా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ గా బ్యాటింగ్ చేస్తూ, న్యూజిలాండ్ లో జరిగే వాళ్ళ డొమెస్టిక్ T20 లీగ్ లో సూపర్ స్మాష్ అంటారు దాన్ని, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఓవర్ కవర్ 6 కొడుతున్నాడు మనిషి. అది ఎట్రా బాబ్జీ, ఎట్ట కుదిరిందిరా ఇది అంటే, తను చెప్పింది ఏంటంటే, దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఏదో సడన్ గా జరిగిపోయింది కాదు. చిన్నప్పుడు తనకి 10 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తను రైట్ లెఫ్ట్ రెండింటితో బ్యాటింగ్ చేస్తూ ఉండేవాట. ఇట్ వాజ్ ఈక్వలీ గుడ్. అయితే రైట్ హ్యాండెడ్ బ్యాటర్ గా మారాలా, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ గా మారాలా అంటే, లెఫ్ట్ హ్యాండ్ తో కొంచెం ఎక్కువ పని చేయాలేమో అని ఆలోచించి అట్ ఏజ్ 10 రైట్ హ్యాండెడ్ బ్యాటర్ గా ఫుల్ టైం కన్వర్ట్ అయిపోయాట. తర్వాత ఎప్పుడైతే న్యూజిలాండ్ లో మళ్ళీ ఈ T20 లీగ్ స్టార్ట్ అయిందో, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు స్పిన్నర్స్ ని. అరే మనకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ వచ్చు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం, నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేట అగేన్స్ ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్. సో ఇది కొన్ని సంవత్సరాలుగా తన నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ 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 ఫైనలీ హీ ఫౌండ్ ద కాన్ఫిడెన్స్ టు యూజ్ ఇట్ ఇన్ అ మ్యాచ్. తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, సడన్ గా వచ్చింది కాదు, దీనికి వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. నా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు యాక్టివ్ గా ఉండడానికి నేను రైట్ లెఫ్ట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇది మనం కూడా అప్లై చేయొచ్చు. చాలా మంది న్యూరో సైంటిస్ట్ కూడా చెప్తారు, మీరు ఒకవేళ రైట్ హ్యాండెడ్ అయితే, రైట్ హ్యాండ్ డామినేషన్ ఉంటే కనుక, మీరు పళ్ళు కూడా కుడి చేతితో తోముకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఎడం చేతితో తోమే ప్రయత్నం చేయండి, మీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది అంటారు. అంటే రైట్ అంతా లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ వచ్చి హ్యాండ్ మొత్తం అంతా రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అంటారు కదా. సో రెండు చేతులను యూజ్ చేస్తూ ఉండాలంటారు. రైట్ హ్యాండెడ్ త్రో చేస్తే ఎలా ఉంటుంది, మీ డామినెంట్ హ్యాండ్ రైట్ అయితే, లెఫ్ట్ తో వేస్తే బాల్ ఎక్కువ దూరం వెళ్ళదు. ఈ మనిషి అంబిడెక్స్ట్రస్, సవ్యసాచి బ్యాటింగ్ కూడా చేసుకుంటున్నాడు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఐ రియలీ అడ్మైర్ హిస్ క్రికెటింగ్ స్కిల్స్. తన ఫీల్డింగ్ చూసినప్పుడు ఆశ్చర్యపోతాను, ఇప్పుడు తన బ్యాటింగ్ చూసినప్పుడు ఇంకా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇలానే ఆశ్చర్యాన్ని గురి చేస్తుండాలని కోరుకుందాం. హోప్ఫుల్లీ గెట్స్ ఎ ఛాన్స్ టు ప్లే రియలీ వెల్ ఫర్ న్యూజిలాండ్. అండ్ ఐపీఎల్ లో కూడా రాబోతున్నారు, న్యూజిలాండ్ ఇండియాకి రాబోతున్నారు. ఇక్కడ ఒక 8 మ్యాచ్లు ఆడతారు బిఫోర్ ద T20 వరల్డ్ కప్. 3 ODIs, 5 T20Is. వాటి కోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు. లెట్స్ సీ వాట్ దే డూ ఇన్ దాట్. అదనమాట సంగతి. నా స్పోర్ట్స్ వార్తలు అయితే అయిపోయి వేడివేడిగా, అంటే కొన్ని చల్లటి వార్తలు వెళ్ళండి ఆ 8 minutes టికెట్ సోల్డ్ అవుట్. బట్ మీకు ఏదైనా న్యూస్ నచ్చి ఉంటే కనుక లైక్ ది వీడియో, ఇందాక చెప్పినట్టుగా ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ ఎనీ ఆఫ్ ది పాయింట్స్, అండ్ ఆఫ్ కోర్స్ స్టంప్ టేల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. Adios, amigos.